పవిత్ర రమజాన్ యొక్క చివరి ఆశురాలోని చివరి ఘడియల్లో ఇప్పుడు మనం ప్రవేశించి ఉన్నాము. ఈరోజు 26వ రోజా అనేది పూర్తి అవుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ఆశురాల్లో ఆయన యొక్క ఆరాధనలు ఎలా ఉండేవంటే ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు, చివరి ఆశురాలోకి ప్రవేశించగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరింతగా నడుం బిగించి ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమైపోయి ఉండేవారు, ఎక్కువగా తౌబా ఇస్తిగ్ఫార్ చదువుతూ ఉండేవారు. కానీ ఈరోజు మన ఉమ్మతులోని చాలామంది ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, ముస్లిం మహిళలు ఎక్కువగా షాపింగ్ మాల్లో ఎటు చూసినా బురఖాలే మనకు కనిపిస్తున్నాయి, పురుషులేమో బజారులో కనిపిస్తున్నారు, పిల్లలు యువత కాలక్షేపం చేస్తూ వినోదంలో మునిగిపోయి ఉన్నారు. ఇది మన ఉమ్మత్ యొక్క చాలా విచారకరమైన బాధాకరమైనటువంటి పరిస్థితి. రమదాన్ యొక్క చివరి ఆశురాలోకి ప్రవేశించగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహబా రదియల్లాహు అజ్మఈన్ ఎక్కువగా ఆరాధనల్లో నిమగ్నమైపోయి ఉండేవారు. వారు తమ పాపాల ప్రాయశ్చిత్తం కోసం అల్లాను మన్నింపు వేడుకలు దువాలు చేసుకుంటూ ఉండేవారు. వారు ఈ పవిత్ర చివరి ఘడియల్లో వారు ఎక్కువగా లైలతుల్ ఖద్ర్ని అన్వేషిస్తూ ఉండేవారు. సోదరులారా, ఈ విషయానికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూరే అల్ ఖద్ర్ సూర నంబర్ 97 ఆయత నంబర్ 1 నుండి 5లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరు మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇద్ని రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. నిశ్చయంగా మేము ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఆ ఘనమైన రాత్రి ఏంటో మీకు తెలుసా? అది 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆ రాత్రి ఆత్మ మరియు దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తూ ఉంటారు. ఆ రాత్రి తెల్లవారే జాము వరకు శాంతి శుభాలే అవతరిస్తూ ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రాత్రి గురించి తెలియజేస్తూ, ఈ రాత్రిని ఎవరైతే పొందుతారో, ఎవరికైతే ఈ షబే ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ లభిస్తుందో వారు 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆరాధనను పొందిన దాంతో సమానం. అంటే 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన కంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఎవరికైతే ఈ రాత్రి అనేది లభిస్తుందో. అంటే ఈ ఆయత్ ద్వారా తెలిసింది ఏమిటంటే, ఎవరికైతే ఈ లైలతుల్ ఖద్ర్ షబే ఖద్ర్ యొక్క రాత్రి లభిస్తుందో వారు 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆరాధన పొందిన వారితో సమానం. అంటే 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన కంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఎవరికైతే ఈ లైలతుల్ ఖద్ర్ షబే ఖద్ర్ రాత్రి అనేది లభిస్తుందో. కాబట్టి పూర్తిగా మనం మగ్రిబ్ నమాజ్ నుండి ఫజర్ నమాజ్ చదువుకునేంత వరకు కూడా కాసేపు కూడా నిద్రపోకుండా మనం అల్లా ఆరాధనలో నిమగ్నమై ఉన్నట్లయితే ఇన్షాల్లా ఈ బేసి సంఖ్యల్లో ఏదైతే మనము జాగారం చేస్తున్నామో ఈ 5 రాత్రుల్లో ఏదో ఒక రాత్రి తప్పనిసరిగా అది లైలతుల్ ఖద్ర్ అయి ఉంటుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2016 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు లైలతుల్ ఖద్ర్ని రమదాన్ యొక్క చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యల్లో వెతకండి అని చెప్పారు. అంటే 21, 23, 25, 27, 29 రాత్రులు ఏవైతే ఉంటాయో ఆ రాత్రుల్లో మీరు లైలతుల్ ఖద్ర్ని వెతకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2014లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఏ వ్యక్తి అయినా అతడు విశ్వాసి అయి ఉండి పుణ్య ఫలాన్ని ఆశిస్తూ లైలతుల్ ఖద్ర్లో అతడు ఖియామ్ చేసినట్లయితే అతని గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దువా ఇస్తిగ్ఫార్లో మనం ఈ రాత్రి మనం నిమగ్నమై ఉన్నట్లయితే మన గత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. కాబట్టి ఈ రాత్రిని అశ్రద్ధ చేయకుండా, కాలక్షేపం చేయకుండా, పడుకోకుండా జాగారం చేస్తూ అల్లాతో పుణ్య ఫలాన్ని ఆశిస్తూ అల్లా యొక్క ఆరాధనలో మగ్రిబ్ నమాజ్ నుండి ఫజర్ నమాజ్ వరకు ఎలాంటి విరామం లేకుండా, ఎలాంటి అక్కడ మీరు రెస్ట్ తీసుకోకుండా అల్లా యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకు ఆ లైలతుల్ ఖద్ర్ అనేది లభిస్తుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 3513లో మా ఆయిషా రదియల్లాహు అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ విధంగా
అడిగారు, ఒకవేళ మేము లైలతుల్ ఖద్ర్ని పొందినట్లయితే మేము ఏం దువా చేయాలి అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, అల్లాహుమ్మా ఇన్నక అఫువన్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఓ అల్లా, నువ్వు అత్యధికంగా క్షమించేవాడివి, క్షమాపణను ఇష్టపడేవాడివి, కాబట్టి నన్ను క్షమించు అని ఈ దువా చదవండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి తప్పనిసరిగా మీలో ఎవరైతే నవ ముస్లిమ్స్ ఉంటారో, ఎవరైతే కేవలం తెలుగు తెలిసిన వారు ఉంటారో, ఎవరైతే ఇప్పుడిప్పుడే ధర్మంలోకి అడుగు పెట్టారో, లేక ధర్మంపై సరైనటువంటి అవగాహన లేదో, వీరు ఏం చేయాలి ఈ రాత్రి అంటే, మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. మీకు తెలిసినటువంటి భాషలో తెలుగులో కూడా ఈ దువా ఉంటుంది. మేము ఇక్కడ స్క్రీన్ పై కూడా ఈ దువా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ దువా యొక్క ఫోటో మీ మొబైల్లో తీసుకోండి. లేదా చదవడం కూడా రానట్లయితే మీరు మీ మొబైల్లో ఎవరినైనా అడిగి ఆ యొక్క ఆడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండండి. ఎవరికైతే చదవడం కూడా రాదో, విని కూడా వారు చదవలేకపోతున్నారో, కనీసం ఈ దువాని వారు వింటూ ఉండండి. అదేవిధంగా దీని యొక్క అర్థాన్ని కూడా వింటూ ఉండండి. అల్లాహుమ్మా ఇన్నక అఫువన్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఓ అల్లా, నువ్వు క్షమించేవాడివి, క్షమాపణను ఇష్టపడతావు, కాబట్టి నన్ను క్షమించు అని ఈ దువా యొక్క అర్థము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దువా మనం చదువుతూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా లైలతుల్ ఖద్ర్ రాత్రిని పొందేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మనం 26వ రమజాన్ని, 26వ రోజాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 3 లేదా 4 రోజుల్లో మనకు ఈద్ కూడా ఉంటుంది ఇన్షా అల్లా. ఏ విధంగానైతే రమజాను చూస్తూ చూస్తూ మన నుండి వెళ్ళిపోతుందో, అలాగే ఒకానొక రోజు ఈ జీవితం కూడా మన నుండి కనుమరుగైపోతుంది. మనం సమాధిలోకి వెళ్ళిపోతాం. మనం చూస్తున్నాం ఈ కరోనా తర్వాత వయసు ఏ విధంగా పెరిగిపోతుంది, అదేవిధంగా కాలం ఏ విధంగా ముందుకు పరిగెడుతుందో మనం చూస్తున్నాం. ఒకానొక రోజు సమాధిలోకి మనం వెళ్ళిపోతాం. మన జీవితం అనేది అక్కడ క్లోజ్ అయిపోతుంది. మన చాప్టర్ మొత్తం కూడా సమాప్తం అయిపోతుంది. ఆ తర్వాత ఆరాధనలు ఉండవు, దాన ధర్మాలు ఉండవు, అదేవిధంగా రోజా జకాత్ కూడా ఉండదు. చివరికి మనం అల్లా ముందు సమావేశపరచబడతాం. అక్కడ మన కర్మల్ని చూసి మన పట్ల తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మరొక అవకాశం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించాడు. కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మనం ఈ రాత్రి కాలాక్షేపం కాకుండా, పడుకోకుండా జాగరణ చేస్తూ ఈ లైలతుల్ ఖద్ర్లో ఈ దువా చదువుకుంటూ మన పాపాల ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు మరియు సమస్త ముస్లిం ఉమ్మత్కి ఈ లైలతుల్ ఖద్ర్ని పొందేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే మీరంతా కూడా ఈ రాత్రి తప్పనిసరిగా ఫలస్తీన్ విశ్వాసుల కోసం దువా చేయండి. వారిపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, వారిపై జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో, ఆ హింస దౌర్జన్యాల నుండి వారు విముక్తులు అవ్వాలని, అక్కడ ఫలస్తీన్లో ప్రశాంతమైన వాతావరణము నెలకొల్పబడాలని మీరంతా కూడా అల్లాతో దువా చేయండి. ఎవరి దువా ఎప్పుడు స్వీకరించబడుతుందో తెలియదు. కాబట్టి మనమంతా కూడా కనీసం దువా అయినా చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరి కూడా ఈ లైలతుల్ ఖద్ర్ని పొందేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.